దోస్తులందరూ నమస్తే. మనం ఏప్రిల్ నెల మొత్తం కథలు చెప్పుకుందామని చెప్పేసి ఇచ్చట అనుకున్నాం. నిన్నటి నుంచి కథలు పెడుతున్నాం. ఈరోజు ఏప్రిల్ 2 మంచి కథతో మేము ముందుకు వచ్చిన ఒక పిసినారి ముసలోడు కష్టం చేసుకుంటూ వచ్చిన ఆ ధనపు బంగారు నాణాలని తన తోటలో రోజు ఒక గుంత తీసి దాచుకోవడం, లెక్క పెట్టుకోవడం, దాచుకోవడం ఇట్లా రోజు చేయడం జరుగుతుందట. 30 వస్తే 30, 40, 50, 90 ఇట్లా లెక్క పెట్టుకొని దాచుకునే క్రమంలో ఒకరోజు ఇద్దరు దొంగలు ఈ బంగారు నాణాలు ఈ తోటలో దాచుకుంటున్నాడు, మనం ఎట్లైనా వీటిని దోచేయాలని చెప్పేసి అనుకున్నారట. ఒకరోజు ముసలోడు దాచుకొని వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి దొంగలు దోచేసుకున్నారు. తెల్లారి ముసలోడు పోయి చూసేసరికి బంగారు నాణాలు లేవు. కుయ్యో ముర్రో అని చెప్పేసి మొత్తుకునేసరికి ఇరుగు పొరుగు అందరూ వచ్చి ఏంది ఎందుకు మొత్తుకుంటున్నావు అంటే, నీ తోటలో దాచిన బంగారు నాణాలు అన్నీ పోయినాయి, దొంగలు ఎత్తుకున్నారని చెప్పేసి చెప్పిండట. ఎందుకు మరి తోటలో బంగారు నాణాలు పెట్టుకొని ఏం చేస్తావు, బంగారు నాణాలతో ఏమన్నా వస్తువు కొంటావా, లేకపోతే భూమి కొంటావా, జాగ కొంటావా అని చెప్పేసి అంటే, అవన్నీ బంగారు నాణాలు ఏం కొనడానికి కాదు, కేవలం దాచుకోవడానికి అని చెప్తారట. తెచ్చుకున్న తర్వాత అందులోకి ఒక తెలివిగల వ్యక్తి ఏం చేస్తారంటే, చిన్న రాయి తీసి ఆ నీళ్ళల్లో వేస్తారట. పో అదే నీ ధనం దాన్ని అని చెప్పేసి అంటే, గదెందుకు అంటున్నావు అని చెప్పేసి అంటే, ఇక్కడ జరిగిన నీతి ఏంటంటే, మనం చేసిన కష్టంతో వచ్చిన ధనాన్ని బంగారు నాణాలతో ఏదో ఒక దాన్ని కొనడమో అదే చేయడం చేయాలి, కానీ దాచుకుంటే అది దయ్యాల పాలైతే అన్నట్టు ఇక్కడ పనికిరాని వస్తువు దాచుకున్న ధనము అట్లనే వాడని మెదడు కూడా అనుపయోగమని ఇక్కడ నీతి. దీన్ని మీరందరూ ఉపయోగకరమైన మనిషి లేనప్పుడు వాళ్ళని పక్కకు పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.